హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కంపిటెన్సీ ఆఫ్ ద పార్టీస్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 గురించి మాట్లాడుకుందాం. కెపాసిటీ ఆర్ కాంపిటెన్సీ ఆఫ్ ద పార్టీస్ ఈజ్ ఏ పర్సన్స్ లీగల్ ఎబిలిటీ టు ఎంటర్ ఏ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నామంటే ఒక పర్సన్కి కొన్ని లీగల్ ఎబిలిటీస్ ఉంటాయండి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 11 మనకి ఏం చెప్తుందంటే వాటి కెపాసిటీ, వాటి లీగల్ ఎబిలిటీ గురించి చెప్తుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే అటైనింగ్ ది ఏజ్ ఆఫ్ ది మెజారిటీ. 18 years వచ్చిన వాళ్ళు మేజర్ అవుతారు. సెకండ్, బీయింగ్ ఆఫ్ సౌండ్ మైండ్. నార్మల్ పర్సన్ హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలా ఉండాలి కంపల్సరీ. అండ్ థర్డ్ వన్, నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఏ కాంట్రాక్ట్ బై ఎనీ లా. లా వల్ల డిస్క్వాలిఫై అవ్వని మనిషి అయి ఉండాలి. మైనర్స్తో అగ్రిమెంట్ సెక్షన్ 11 క్లియర్లీ స్టేట్స్ మనకి ఏం చెప్తుంది అంటే మైనర్తో అగ్రిమెంట్ అనేది వాయిడ్ అండి. మనకి వాయిడ్ అబ్ ఇనిషియో అనే కాన్సెప్ట్ కూడా మైనర్స్తో అగ్రిమెంట్తోనే వస్తుంది. మన ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్లో ఏమైనా వాయిడ్ అబ్ ఇనిషియో అని అడిగితే మనం మైనర్ అగ్రిమెంట్ అని క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. మనకి నార్మల్గా మేజర్ ఏజ్ 18 years కదండి. అకార్డింగ్ టు ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875లో ఏం చెప్తుందంటే మైనర్ ఏజ్ 18 years, బట్ ఇన్ సమ్ కేసెస్ 2 కేసెస్లో మనకి 21 years అనేది మేజర్ ఏజ్ కింద వస్తుంది. అది ఏంటి అంటే ఒక మైనర్కి గార్డియన్గా ఉన్న పర్సన్ కంపల్సరీగా 21 years అయితేనే తను గార్డియన్గా ఉండగలడు. తర్వాత కోర్టు కొన్ని కేసెస్లో సూపరింటెండెన్స్ ఆఫ్ మైనర్స్ ప్రాపర్టీ అసైన్ చేస్తుందండి కొంతమందికి. వాళ్ళు కూడా కంపల్సరీ 21 years దాటి ఉండాలి. మనలా మైనర్స్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి లీగల్ ఎక్స్పీరియన్స్ కానీ లీగల్ నాలెడ్జ్ కానీ ఉండదు. ఒక మైనర్ కాంట్రాక్ట్ నుంచి వచ్చే బెనిఫిట్ని పొందొచ్చు, కానీ దాని నుంచి వచ్చే బాధ్యతలు కానీ దానివల్ల వచ్చే ఆన్సర్స్ దాని నుండి వచ్చిన సర్కమ్స్టెన్సెస్కి తను ఆన్సరబుల్ కాదు. లా ఎంతవరకు మైనర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే తను అబద్ధం చెప్పి తను మేజర్ అని చెప్పి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా సరే తన మీద ఒక లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరగదు. సెక్షన్ 68 చెప్తుంది ఏంటి అంటే మైనర్స్ ప్రాపర్టీ అనేది లయబుల్ అండి, మైనర్ కాదు. మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్. మైనర్ యొక్క నెసెసరీస్ని ప్రొవైడ్ చేయడానికి ఈ సెక్షన్ అనేది ఉపయోగపడుతుందండి. ఒక ఇంపార్టెంట్ కేసు ఉందండి, మొహ్రీ బీబీ వర్సెస్ ధర్మదాస్ 1903. ఒక మైనర్ కాంట్రాక్ట్ చేశాడండి. నార్మల్గా మైనర్తో కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ధర్మదాస్ అనే అతను మైనర్. తను 20,000 లోన్ మార్టగేజ్ ద్వారా బ్రహ్మదత్ దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేశాడు. బ్రహ్మదత్ 8,000 అనేది ఇచ్చాడు లోన్ కింద. కొన్ని నెలల తర్వాత ధర్మదాస్ మేజర్ అయ్యాడు. మేజర్ అయిన తర్వాత తను కోర్టుకు వెళ్ళాడు. మైనర్తో చేసిన కాంట్రాక్ట్ వాయిడ్ కాబట్టి ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళాడు. అయితే కోర్టు కూడా సేమ్ అదే తీర్పిచ్చిందండి. మైనర్తో కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాబట్టి ధర్మదత్కి తను ఇచ్చిన అమౌంట్ అనేది రిటర్న్ రాలేదు. మొహ్రీ బీబీ ఎందుకు వచ్చింది అంటే మొహ్రీ బీబీ అనేది బ్రహ్మదత్కి వైఫ్. ఎట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ బ్రహ్మదత్ అనేది చనిపోయారండి. సో మొహ్రీ బీబీ వర్సెస్ ధర్మదాస్ కేసు కింద దీనికి నేమ్ వచ్చింది. లీగల్ పొజిషన్ ఆఫ్ ఏ మైనర్కి కొన్ని కేసెస్ ఉన్నాయండి, 15 కేసెస్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, కాంట్రాక్ట్ విత్ ఏ మైనర్ ఈజ్ అబ్సల్యూట్లీ వాయిడ్. ఆల్రెడీ మనం అనుకున్నాం కదండి, కాంట్రాక్ట్ విత్ ఏ మైనర్ ఈజ్ అబ్సల్యూట్లీ వాయిడ్ అండి. సెక్షన్ 11లో అదే చెప్తుంది. ఎగ్జాంపుల్ కేసు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, మొహ్రీ బీబీ వర్సెస్ ధర్మదాస్. ఇంకో కేసు ఉందండి, శ్యామ్లాల్ వర్సెస్ పైరైలాల్. ఒక మైనర్ తన షాప్ని అమ్మాడండి. బయ్యర్ పేమెంట్ చేశాడు, కానీ సేల్ డీడ్ అనేది రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే సెల్లర్ వాజ్ ఏ మైనర్ కాబట్టి. సో బయ్యర్ ఏం చేశాడంటే కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్తే ఏమవుతుంది, మైనర్తో కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాబట్టి ఆ పేమెంట్ అనేది రిక్లెయిమ్ జరగదు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది అనమాట. సెకండ్ పాయింట్, కాంట్రాక్ట్ ఫర్ నెసెసరీస్ ఆఫ్ లైఫ్. మనకు ఆల్రెడీ అనుకున్నాం సెక్షన్ 68 ద్వారా మైనర్ అనే అతను తన నెసెసరీస్ ఆఫ్ లైఫ్ని క్లెయిమ్ చేయొచ్చు. మైనర్ పర్సనల్లీ కెనాట్ బి లయబుల్ అండి. తన ప్రాపర్టీ ఎప్పుడు లయబుల్ అవుతుంది. తను చేసిన తప్పులకి తను ఎప్పుడు లయబుల్ కాదు. తన ప్రాపర్టీని మనం యూజ్ చేసుకోవచ్చు లయబుల్ కింద.
ఈ నెసెసరీస్ అంటే డైలీ మనం యూస్ చేసే నెసెసరీస్ అండి. దట్ డస్ నాట్ ఇంక్లూడ్ లగ్జరీ ఆర్ కాస్ట్లీ ఆర్ అన్నెసెసరీ ఆర్టికల్స్. ఈ నెసెసరీస్ అంటే కొన్ని ఏమొస్తాయంటే ఇండియన్ లా ప్రకారం ఫుడ్, క్లాతింగ్, రెంట్ ఫర్ ద హౌస్, expenses for the medicine, traveling expenses, money spent on birth and death rights, expenses on maintaining the normal standard of living, expenses on the maintenance of the property are recognized. ఇవి అన్నీ నెసెసరీస్ అండర్ ద లా కింద వస్తాయండి. థర్డ్ పాయింట్, మైనర్ కాంట్రాక్ట్ ఫర్ హిస్ బెనిఫిట్. ఏ మైనర్ కెన్ మేక్ ఏ కాంట్రాక్ట్ ఫర్ హిస్ బెనిఫిట్ అండి. ఎందుకంటే తన బెనిఫిట్ ఉంటే తను కాంట్రాక్ట్ చేస్తే అది వ్యాలిడ్ అవుతుంది అండర్ ద కోర్ట్ ఆఫ్ లా. ఎగ్జాంపుల్ కేసు ఒకటి తీసుకుందాం, రాబర్ట్ వర్సెస్ గ్రే. గ్రే అనే అతను మైనర్ అండి. తను రాబర్ట్ అనే ప్రొఫెషనల్ బిలియర్డ్ ప్లేయర్తో ఒక కాంట్రాక్ట్ చేశాడు. ఎందుకు? తనకి టీచ్ చేయమని చెప్పి. తను వెళ్ళిన చోట తను ఫారెన్ టూర్స్కి కూడా తను తీసుకొని వెళ్ళి తనకి ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ చేసుకుంటాడు రాబర్ట్ మైనర్ అయిన గ్రేతో. ఇది వ్యాలిడ్ బికాజ్ మైనర్ అనే అతను ఇక్కడ బెనిఫిట్ పొందుతున్నాడు కాబట్టి ఇది వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇంకో ఎగ్జాంపుల్ కేసు తీసుకుందాం, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ మదన్ లాల్ సోనులాల్, 1935. ఈ కేసులో ఏమవుతుంది అంటే మదన్ లాల్ సోనులాల్ అనే అతను మైనర్. తన గూడ్స్ని ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇన్సూర్ చేసుకున్నాడండి. అయితే అందులో గూడ్స్ డ్యామేజ్ అయినాయి. సో తను ఫైల్ చేశాడు కోర్టులో. తన గూడ్స్ని తన గూడ్స్కి డ్యామేజ్ అయిన అమౌంట్ రికవర్ చేయడానికి తను కోర్టులో కేసు వేశాడు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం ఫైల్ చేస్తుంది అంటే తను మైనర్ కాబట్టి ఈ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాదు అని చెప్పి. బట్ కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే మైనర్తో కాంట్రాక్ట్ కానీ తన బెనిఫిట్ పోతుంది అంటే ఏ కోర్టు ఒప్పుకోదు కదండి. సో మైనర్ రికవర్ ద ఇన్సూరెన్స్ అమౌంట్. కాంట్రాక్ట్ బై పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఆఫ్ ది మైనర్. మైనర్ యొక్క పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ తన బెనిఫిట్ కోసం కాంట్రాక్ట్ చేయొచ్చండి. అది ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఒక 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే మైనర్స్ గార్డియన్ హ్యాస్ ద రైట్ టు మేక్ కాంట్రాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది మైనర్ అండ్ దట్ కాంట్రాక్ట్ మేడ్ లాఫుల్లీ అండ్ ద బెనిఫిట్ ఆఫ్ ద మైనర్. అది కంపల్సరీగా ఆ కాంట్రాక్ట్ అనేది లాఫుల్ అయి ఉండాలి అండ్ బెనిఫిట్ ఫర్ ద మైనర్ అయి ఉండాలి. ఒక మైనర్ తను మేజర్ అయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ని వాయిడ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఆ కాంట్రాక్ట్ తనకి బెనిఫిట్ కాదు అని చూపించుకుంటే ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అవుతుంది. మైనర్ కాంట్రాక్ట్ కెనాట్ బి రాటిఫైడ్ ఆన్ హిస్ బికమింగ్ ఏ మేజర్. ఏ కాంట్రాక్ట్ మేడ్ విత్ ఏ మైనర్ ఈజ్ వాయిడ్ అబ్ ఇనిషియో కదండి. ముందే చెప్పుకున్నాం కదా, మైనర్తో చేసిన కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అబ్ ఇనిషియో. అండ్ ఆల్రెడీ వాయిడ్ అయిన కాంట్రాక్ట్ని వాళ్ళు ఎలా రాటిఫై చేస్తారు? సో ఇట్ కెనాట్ బి రాటిఫైడ్ బికాజ్ నో వాయిడ్ కాంట్రాక్ట్ కెన్ బి రాటిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మైనర్ ఏ అనే అతను బీతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు 2000 పే చేయమని. ఎప్పుడు? తను మేజర్ అయిన తర్వాత. సచ్ కాంట్రాక్ట్ ఈజ్ వాయిడ్. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ లీగల్ ఆబ్లిగేషన్స్ టు రిటర్న్ ద మనీ. నెక్స్ట్ పాయింట్, దేర్ కెన్ బి నో రెస్టిట్యూషన్ ఆర్ రీఫండ్ ఆఫ్ బెనిఫిట్. మైనర్కి బెనిఫిట్ వచ్చింది ఆర్ ప్రాఫిట్ వచ్చిందండి ఒక కాంట్రాక్ట్ వల్ల, కానీ అతను దాన్ని రీపే చేయాల్సిన అవసరం కానీ రెస్టిట్యూట్ చేయాల్సిన అవసరం కానీ తనకి లేదు. ఎగ్జాంపుల్ కేసు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, మొహ్రీ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్, 1903. The doctrine of estoppel does not apply against a minor. డాక్టరీన్ ఆఫ్ ఎస్టాపిల్ అంటే ఏంటి? ఏదైనా పర్సన్ ఒక పని చేశాడో ఆర్ ఏదైనా ఒక పని చెప్పాడు. అయితే తను చెప్తున్న దానికి తను కొన్ని రోజుల తర్వాత నేను అది చెప్పలేదు ఆర్ నేను అది చేయలేదు అని చెప్పాడు అనుకోండి, అది ఎస్టాపిల్ కింద వస్తుంది. ఈ డాక్టరీన్ ఆఫ్ ఎస్టాపిల్ ఏంటి అంటే లా ఆఫ్ కోర్ట్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఆల్రెడీ ఇది చెప్పావు, నువ్వు మళ్ళీ నెక్స్ట్ దాన్ని మాట మార్చడానికి లేదు అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ మైనర్ కేసులో ఏమవుతుందంటే తన ఏజ్ని మిస్రిప్రజెంట్ చేసి తను ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి, అది డాక్టరీన్ ఆఫ్ ఎస్టాపిల్ దాంట్లో వర్కౌట్ అవ్వదు. అంటే తను ఫ్రాడ్ చేసి తను చీట్ చేసి ఏజ్ని మిస్రిప్రజెంట్ చేసినా సరే కోర్టు తనని ఏమీ చేయదు. మరి అలాగైతే అందరూ మైనర్స్ ఇలా ఫ్రాడ్ చేయొచ్చు అంటారా? కాదు కదండి, దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మైనర్ ఏదైనా ప్రాపర్టీ అబ్టైన్ చేశాడు తను ఫ్రాడ్ చేసి, అలాంటి అగ్రిమెంట్ని
కోర్ట్ పక్కన పెడుతుంది. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంట్రాక్ట్ ద్వారా తనకి ఒక ప్రాపర్టీ వచ్చింది. ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అయిపోతుంది. సో, తనకొచ్చిన అగ్రీమెంట్ అనేది కోర్ట్ అనేది ఒక పక్కన పెట్టేసి కోర్ట్ తనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. తన ఈక్విటబుల్ కన్సిడరేషన్స్‌ని రిస్టోర్ చేయమని త్రూ మనీ ఆర్ ప్రాపర్టీ ద్వారా. అంటే మైనర్ ద్వారా మైనర్స్ ప్రొటెక్షన్ ఎలా జరుగుతుంది? ఇట్ డస్ నాట్ గివ్ దెమ్ లిబర్టీ టు చీట్ అండి. చీట్ చేయడానికి మాత్రం ఎప్పుడు కోర్ట్ అనుమతించదు. నెక్స్ట్ పాయింట్ మైనర్ యాజ్ ఎన్ ఏజెంట్. మైనర్ ఒక ఏజెంట్‌గా అపాయింట్ చేసుకుంటారు. అకార్డింగ్ టు సెక్షన్ 184 మైనర్‌తో ఎవరైనా అపాయింట్మెంట్ జరిగింది అనుకోండి, ప్రిన్సిపల్ అనే అతను హెల్డ్ రెస్పాన్సిబుల్ అండి తన యాక్టివిటీస్‌కి. అంటే అంటే తను ఏదైనా తప్పు చేసినా సరే దానికి ప్రిన్సిపల్ అనే అతనే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక మైనర్ ఏజెంట్‌గా వర్క్ చేయొచ్చు గానీ, తను ఒక ఏజెంట్‌ని అపాయింట్ చేసుకోవడానికి లేదు. అంటే ఇతను ప్రిన్సిపల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ పాయింట్ మైనర్ యాజ్ ఏ పార్ట్నర్. అకార్డింగ్ టు సెక్షన్ 30 ఆఫ్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ దాని ప్రకారం మైనర్ కెనాట్ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ అండి. బట్ పార్ట్నర్స్ ఒప్పుకుంటే గనక తను పార్ట్నర్‌గా యాక్ట్ చేయొచ్చు. బట్ పార్ట్నర్ అనే అతను పర్సనల్లీ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ అండి. తను తన ఫర్మ్‌లో చేయాల్సిన డ్యూటీస్‌ని తను పర్ఫార్మ్ చేయకపోయినా అతను రెస్పాన్సిబుల్ కాదు. దానివల్ల వచ్చిన ఏదైనా ఒక పర్ఫార్మెన్స్ చేసి దానివల్ల వస్తే లాస్ వచ్చిందనుకోండి, ఆ లాస్‌కి కూడా తను రెస్పాన్సిబుల్ కాదు. ఆహ్, తను మేజర్ ఒకవేళ మైనర్ పార్ట్నర్‌గా ఉండి తను మేజర్ అయితే గనక తను ఒక 6 మంత్స్‌లో తను కంటిన్యూ అవ్వాలి లేదు పార్ట్నర్‌షిప్‌లో అనేది తను డిసైడ్ చేసుకునే స్టేటస్ వస్తుందండి మేజర్ అయిన తర్వాత. కానీ తనకి ఎటువంటి పబ్లిక్ నోటీస్ అనేది ఇవ్వరు. తను నెక్స్ట్ మేజర్ అయిన తర్వాత నార్మల్ పార్ట్నర్‌కి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో తను అవన్నీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మైనర్ యాజ్ ఏ షేర్ హోల్డర్. మైనర్‌తో కాంట్రాక్ట్ అనేదే వాలిడ్ కాదు అని చెప్తున్నప్పుడు షేర్ హోల్డర్‌గా ఎలా వర్క్ అవుతాడు? సో, ఇన్ కేస్ బై మిస్టేక్ షేర్ హోల్డర్‌గా జరిగితే గనక ట్రాన్సాక్షన్ ఏదైనా, ఆ ట్రాన్సాక్షన్‌ని క్యాన్సిల్ చేస్తారు. తన నేమ్‌ని రిమూవ్ చేస్తారండి. కానీ మైనర్ తన లాఫుల్ గార్డియన్ ద్వారా షేర్ హోల్డర్‌గా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ షూరిటీ లయబిలిటీ ఫర్ ఏ మైనర్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పర్సన్‌ని కన్సిడర్ చేద్దామండి. ఒక పర్సన్ లోన్ తీసుకుంటున్నాడు. దానికి షూరిటీగా మీరున్నారు. అలాంటి టైంలో హూ ఈస్ ద ప్రిన్సిపల్ డెబ్టర్ అండి? ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళే అవుతారు కదా ప్రిన్సిపల్ డెబ్టర్. బట్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్‌కి మీరు షూరిటీ ఇచ్చారంటే మీరు ప్రిన్సిపల్ డెబ్టర్ అవుతారు. ఇంకోటి ఆ షూరిటీ ఇచ్చేవాళ్ళు కంపల్సరీ అడల్ట్ అయ్యి ఉండాలండి. మళ్ళీ దీంట్లో కూడా మైనర్ ఇస్తే గనక అది నాట్ వాలిడ్ అగైన్స్ట్ ఏ మైనర్. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఏ మైనర్ ఇన్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. అకార్డింగ్ టు సెక్షన్ 26 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, మైనర్ కెన్ బి ఏ ప్రామిసర్. అతను డ్రా చేయొచ్చు, డెలివర్ చేయొచ్చు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చెక్‌ని యూజ్ చేసుకోవచ్చు, ప్రామిసరీ నోట్‌ని యూజ్ చేసుకోవచ్చు. బట్ డిసానర్ జరిగింది అనుకోండి, అంటే పేమెంట్ జరగకపోతే హీ ఈజ్ నాట్ లయబుల్. ఎందుకంటే మైనర్‌తో కాంట్రాక్ట్ ఏదైనా సరే నాట్ లయబుల్ కదండీ. మైనర్ కెనాట్ బి లయబుల్. తనతో అసోసియేట్ అయిన ప్రాపర్టీ గానీ, అతని పార్టీస్ గానీ, అసోసియేటెడ్ పార్టీస్ గానీ లయబుల్ అవుతారు. తను చేసిన ఏదైనా పేమెంట్‌కి. లయబిలిటీ ఫర్ టార్ట్స్. టార్ట్ అంటే ఏంటండి? ఒక సివిల్ రాంగ్. మైనర్ అనే అతను టార్ట్‌కి లయబుల్ అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మైనర్ ఈజ్ ఎ లయబుల్ ఇన్ టార్ట్. దస్ ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ అనే అతను ఒక హార్స్‌ని రైడింగ్ కోసం బారో చేశాడు. బారో చేసిన తర్వాత తన ఫ్రెండ్ ఆ హార్స్‌ని చంపేశాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. చంపితే ఆ మైనర్ అనేవాడు ఆ హార్స్‌ని చంపినందుకు లయబుల్ అవుతాడనమాట. ఎందుకంటే తనే బారో చేశాడు కాబట్టి ఆ హార్స్‌కి జరిగే పేమెంట్ అనేది తను పే చేయాల్సి ఉంటుంది. నో ఇన్సాల్వెన్సీ. ఇన్సాల్వెంట్ అని ఎప్పుడు అంటారండి? మనకు ఐడియా ఉంది కదా! ఐపీ పెట్టాడు అని చాలా కేసెస్‌లో అంటాము. అంటే ఏంటి? ఒక పర్సన్ తను తీసుకున్న లోన్‌లు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఇన్సాల్వెంట్‌గా డిక్లేర్ అవుతారు. మైనర్‌కి ఇచ్చే అసలు లోన్సే ఇవ్వద్దు ఆర్ కాంట్రాక్ట్ చేయొద్దు అని చెప్పుకుంటున్నప్పుడు తను ఇన్సాల్వెంట్‌గా ఎలా డిక్లేర్ అవుతాడు?
ఒకవేళ తను లోన్ చేసినా సరే తను ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేయడానికి లేదు. నో నార్మల్‌గా మైనర్ తన ప్రాపర్టీయే లయబుల్ గానీ తను లయబుల్ కాదు. మైనర్ కెనాట్ బైండ్ పేరెంట్ ఆర్ గార్డియన్. ఒక మైనర్ తన పేరెంట్‌ని ఆర్ గార్డియన్‌ని బైండ్ చేయడానికి లేదు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏద మీరేదైనా గ్రోసరీస్ షాప్‌కి వెళ్లారు. అక్కడికి వెళ్లి తను ఓనర్‌తో ఏమంటారంటే, నా కొడుకు గాని, నా కిడ్ గాని వస్తారు. వచ్చినప్పుడు తను ఏమడిగితే అది ఇవ్వండి. నేను పే చేస్తాను అమౌంటు. అంటే ఓనర్ ఏమంటాడు, ఓకే. ఇట్స్ ఓకే. ఇట్స్ వాలిడ్ కాంట్రాక్ట్ అంటాడు. బట్ మీ సన్ వెళ్ళి మా డ్యాడీ వస్తారు ఆర్ మా మమ్మీ వస్తారు. తను ఏమడిగితే అది ఇవ్వండి. నేను పే చేస్తాను అంటే ఆహ్, అది వర్కౌట్ అవుతుందా అండి? మీ కిడ్ వెళ్ళి చెప్తే ఓనర్ ఒప్పుకుంటాడా? అదే సేమ్ కండిషన్ అండి ఇది. ద పేరెంట్ విల్ బి హెల్డ్ లయబుల్ ఓన్లీ వెన్ ద చైల్డ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎన్ ఏజెంట్. తను బాబు అనేవాడు ఏజెంట్‌గా వర్క్ చేసినంత వరకు పేరెంట్ అనేవాడు హెల్డ్ లయబుల్ అండి. బట్ మైనర్‌గా ఉన్న కిడ్ మాత్రం నాట్ లయబుల్. కెనాట్ బైండ్ హిస్ పేరెంట్. ఇప్పటి వరకు మనం మైనర్‌తో కాంట్రాక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండీ! అది సెక్షన్ 11. సెక్షన్ 12లో ఏం చెప్తుంది అంటే, మనం ఎవరితో కాంట్రాక్ట్ చేస్తున్నామో దేర్ షుడ్ బి ఆఫ్ సౌండ్ మైండ్. అది సెక్షన్ 12. ఎ పర్సన్ ఈజ్ సెడ్ టు బి సౌండ్ మైండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ఎ కాంట్రాక్ట్. ఇఫ్ ఎట్ ద టైమ్ వెన్ he makes it capable of understanding it and of forming a rational judgment as to its effects upon his interest. అర్థమైందా అండి? మనం ఏదైతే కాంట్రాక్ట్ చేసామో అది తనకు అర్థం కావాలి. అలాగే తను అది కరెక్ట్ కాదా అనే జడ్జిమెంట్ చేయగలిగే స్టేజ్‌లో ఉండాలి. ఏ పర్సన్ హూ ఈజ్ యూజువల్లీ ఆఫ్ అన్‌సౌండ్ మైండ్ బట్ అకేషనల్లీ ఆఫ్ సౌండ్ మైండ్. అలాంటి పర్సన్‌తో కాంట్రాక్ట్ చేయొచ్చు. ఎప్పుడు అంటే తను సౌండ్ మైండ్‌గా ఉన్నప్పుడు. అన్‌సౌండ్ మైండ్‌గా ఉన్నప్పుడు చేసే కాంట్రాక్ట్ ఇన్‌వాలిడ్. ఆహ్, అలాగే డ్రింక్ చేసిన వాళ్ళతో గూడా కాంట్రాక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. డ్రింక్ చేసిన టైంలో చేసే కాంట్రాక్ట్ అనేది వాలిడ్ కాదు. ఇందాకలే అనుకున్నాం కదండీ! మనం ఏదైనా కాంట్రాక్ట్ చేస్తున్నామంటే, ఆ కాంట్రాక్ట్‌ని అర్థం చేసుకునే కెపాసిటీ తనకుందా లేదా అనేది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, తను ఆ కాంట్రాక్ట్ వల్ల తనకి లాభం ఉంది, లేదు అనే జడ్జిమెంట్ చేసుకోగలిగే స్టేజ్‌లో తను ఉండాలి. ఉంటేనే అది వాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్స్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ అన్‌సౌండ్ మైండ్. లునాటిక్స్. లునాటిక్ అంటే ఏంటండి? ఒక్కొక్కసారి తనకి స్పృహ వస్తుంది. ఒక్కొక్కసారి తను మెంటల్లీ డిస్టర్బ్‌గా ఉంటాడు. అలాంటి అతన్ని ఇన్సానిటీ టైమ్స్‌లో శానిటీగా ఉన్నప్పుడు మాత్రం తనతో చేసుకోవచ్చు మనం కాంట్రాక్ట్. ఈడియట్స్‌తో మనం కాంట్రాక్ట్ చేయడానికి అది ఈడియట్స్‌తో కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అండి. డ్రంకెన్ ఆర్ ఇంటాక్సికేటెడ్ పర్సన్స్. డ్రింక్ చేసిన వాళ్ళు ఆర్ ఇంటాక్సికేటెడ్ పర్సన్స్ ఆర్ టెంపరరీ ఇన్‌కెపాసిటీ టు కాంట్రాక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు డ్రింక్ చేసినప్పుడు గానీ, ఇంటాక్సికేటెడ్ అయినప్పుడు గానీ, వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ ఆర్ జడ్జిమెంట్ ఇచ్చే కెపాసిటీని కోల్పోతారు. సో, వాళ్ళతో చేసే ఆ టైంలో చేసే కాంట్రాక్ట్ అనేది ఇన్‌వాలిడ్. Persons of unsound mind are liable for necessaries supplied to them or to anyone whom they are legally bound to support అండి. అన్సౌండ్ మైండ్ వాళ్ళకి నెసెసరీస్ సప్లై చేయడం అనేది లీగల్లీ బౌండ్ సపోర్ట్ చేసేవాళ్ళు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. మనం ఇప్పటివరకు మైనర్స్‌తో కాంట్రాక్ట్ గురించి, అన్‌సౌండ్ మైండ్ పీపుల్‌తో కాంట్రాక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం గదండీ! థర్డ్ పాయింట్, లా వల్ల డిస్‌క్వాలిఫై అయిన పర్సన్స్ గురించి కాంట్రాక్ట్ అండి. ఆహ్, వాళ్ళే ఏలియన్ ఎనిమీస్ అండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంట్రాక్టింగ్ డ్యూరింగ్ ద వార్ అండ్ కాంట్రాక్టింగ్ మేడ్ బిఫోర్ ద వార్. కాంట్రాక్టింగ్ డ్యూరింగ్ ద వార్‌లో ఏమవుతుందంటే ఏలియన్ ఎనిమీ కెన్ నైదర్ కాంట్రాక్ట్ విత్ ఇండియన్ సబ్జెక్ట్. ఇండియన్ పీపుల్‌తో వాళ్ళు కాంట్రాక్ట్ చేయడానికి లేదు. ఆర్ ఆయన ఇండియన్ కోర్ట్‌లో చేయడానికి గూడా లేదండి. హి కెన్ డూ ఓన్లీ ఆఫ్టర్ ద రిసీవ్స్ లైసెన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సెకండ్ పాయింట్ ఏంటి? కాంట్రాక్ట్ మేడ్ బిఫోర్ ద వార్ మే ఎయిదర్ బి సస్పెండెడ్ ఆర్ డిజాల్వ్డ్. దే విల్ బి డిజాల్వ్డ్ ఇఫ్ దే ఆర్ అగైనెస్ట్ ద పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీకి అగైనెస్ట్‌గా ఉన్న కాంట్రాక్ట్స్ అనేవి డిజాల్వ్ అయిపోతాయి. అలాగే పర్ఫార్మెన్స్ వుడ్ బెనిఫిట్ ద ఎనిమీ. ఆ కాంట్రాక్ట్ వల్ల ఎనిమీకి బెనిఫిట్ ఉంటే గనక అది గూడా క్యాన్సిల్ అవుతుంది. ఫర్ దిస్ పర్పస్ ఈవెన్ ఎన్ ఇండియన్ హూ రిసైడ్స్ వాలంటరీలీ ఇన్ ఎ హాస్టైల్ కంట్రీ or who is carrying on business, there would be treated as an alien enemy.
కాంట్రాక్ట్స్ విత్ ఫారెన్ sovereigns, their diplomatic staff and accredited representatives of foreign states. దీని గురించి డిస్కస్ చేసుకుందాం. దే హ్యావ్ సమ్ స్పెషల్ ప్రివిలేజెస్ అండి. దే జనరలీ కెన్ నాట్ బి సూడ్ అన్లెస్ దే of their own submit to the jurisdiction of the law of courts. బట్ ఇండియన్స్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో సూ చేయొచ్చండి వాళ్ళ పైన వితౌట్ ఎనీ శాంక్షన్. ఇదేనండి కాంట్రాక్ట్ కంపిటెన్సీ విత్ ద పార్టీస్. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అర్థమైతే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.